అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా రానున్న 24 గంటల్లో కన్యా రాశి వారికి అతిపెద్ద ప్రమాదం పొంచి ఉంది. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ధనం నిలవలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, వ్యాపారంలో నష్టం రావడం, ఉద్యోగ సమస్యలు, అలాగే స్త్రీ పురుషుల వశీకరణం కూడా చేయబడును. ఇంకా ఎలాంటి సమస్యలకైనా సరే గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. 100% పరిష్కారం లభిస్తుంది. ఫోన్ నంబర్ 9000556240. ఈ 24 గంటల్లో బుధుడు కన్యా రాశిపతి అయిన శత్రువైన చంద్రునితో కుంభరాశిలో సంచరించనున్నాడు. అదే సమయంలో కేతు మీ ద్వితీయ స్థానాన్ని తాకుతున్నాడు. ఇది ఏ రాశికైనా మనోధైర్యాన్ని పరీక్షించే సమయం. కానీ ఈ కన్యా రాశి వారికి ఇది పరిస్థితిని అదుపులో ఉంచలేనంత పెద్ద పరీక్షగా మారబోతోంది. మీరు ఒక ఫోన్ కాల్ వింటారు, లేదా ఒక సందేశం చూసి ఏదో చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు. కానీ అదే మీ మనశ్శాంతిని మొత్తం పిండేసేలా ఉంటుంది. ఒక మనిషి, ఒక సంఘటన, ఒక అనుమానం, ఇవి అంతర్గతంగా మీ నమ్మకాలను తుడిచేస్తాయి. అభియోగం లేని నింద మీరు ఊహించని రూపంలో వస్తుంది. మిమ్మల్ని ఎవరో ఏదో ఒకటి చేసినట్లు అనుమానిస్తారు. మీరు ఎంతగా చెప్తున్నా మీ మాటలను ఎవ్వరు కూడా వినరు. ఆర్థికంగా గందరగోళం, ఒక్క నిర్ణయం మీ ఖర్చులను పెంచేస్తుంది. ముఖ్యంగా మీరు ఎవరితోనైనా ఉమ్మడి ఖర్చుల్లో ఉన్నట్లయితే ఇప్పుడు వారు వెనక్కి తగ్గే అవకాశం ఉంది. మీరు ఒంటరిగా ఆ భారం మోసే పరిస్థితి కూడా రాబోతోంది. మీతో అకస్మాత్తుగా రఫ్‌గా మాట్లాడే వ్యక్తి, మిమ్మల్ని చూసినప్పుడు ముఖం తిప్పే బంధువు, అనుకోకుండా మొబైల్ కాల్ మిస్ అవ్వడం, ఆ తర్వాత ఫోన్ చేయగానే మీపై అనుమానం రావడం, మీ గురించి చెప్పిన మాటలు వేరే వ్యక్తి నోటి నుంచి విని మీ చెవులు చెదిరిపోతాయి. మీ ఇంట్లో లేదా దగ్గరి బంధువుల మధ్య ఏదో ఘర్షణ ఏర్పడుతుంది. మీరు మాట్లాడకపోయినా సరే అది మీ మీదకు మల్లుతుంది. అలాగే ఈ సమయంలో ఒక వ్యక్తి మిమ్మల్ని చూసినట్లే ఉంటారు. కానీ ఆయన ముఖంలోని అభిప్రాయం మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. శారీరకంగా కాకపోయినా ఇది ఆత్మ గాయాన్ని కలిగించే ప్రమాదం. మీరు ఇంతవరకు నమ్మిన మనుషులు, మాటలు, సంబంధాలు అన్నీ ఓ వింత నిశ్శబ్దంలోకి మాయమవుతున్నట్లే అనిపిస్తుంది. మీ మౌనం, మీ నీరసనం ఏదీ ఫలించదు. ఇక ఏ పత్రంపై సంతకం చేయకండి. చిన్న డాక్యుమెంట్ అయినా సరే మీ వ్యక్తిగత జీవితాలు ఎవరితోనూ షేర్ చేయవద్దు. మీ నమ్మకస్తుడే మిమ్మల్ని వెనుక నిలబెట్టే ప్రమాదం ఉంది. అలాగే రాత్రి సమయంలో ప్రయాణాలు నివారించండి. ముఖ్యంగా రాత్రి 9 తర్వాత మీ ఇంటి నుంచి బయటకు వెళ్ళడం అస్సలు కూడా మీకు మంచిది కాదు. మీరు ముందుగానే ఊహించి జాగ్రత్త పడితే ఈ పరిస్థితి దాటిపోవచ్చు. ఇది మీకు ఒక స్పష్టతనిస్తుంది. ఎవరు మిత్రులు, ఎవరు మాయాజాలం చేస్తున్నారో అనే విషయం మీరు తెలుసుకోవాలి. మానసికంగా మీరు తగిన నిర్ణయాలు తీసుకునే స్థితిలోకైతే వస్తారు. ఇక బహిరంగంగా ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయకండి. ఈ సమయంలో మీ ఫోన్ కాల్స్, మెసేజ్ అత్యంత జాగ్రత్తగా పరిశీలించండి. మీపై నమ్మకమున్న వాళ్ళతోనైనా ఆలోచించకుండా మాట్లాడవద్దు. ఒక్క మాట తప్పితే మీరు ఎదురు దెబ్బతింటారు. నిశ్శబ్దంలో ఉండే ప్రమాదం చిచ్చులో ఉండే మంట కంటే తీవ్రమైనది. ఇక ఈ రానున్న 24 గంటలు మీకు పరీక్షా కాలం. కానీ అదే సమయంలో మీ చుట్టూ ఉన్న అసత్యాన్ని వెలికితీసే వెలుగు కూడా. మీ పాదాలు జారనివ్వకుండా, మీ మనస్సు నిలవనివ్వకుండా జాగ్రత్తగా ఉండండి.